ఇప్పుడు టైటిల్లే మీ మీద సీతా పైన అంటే బర్డెన్ మొత్తం మీ మీద ఉంది. డైరెక్షన్ చేసింది మీ ఫాదర్ అయినా ఆడియన్స్ స్ట్రైట్గా చూసి ఫీల్ అయ్యి మీ క్యారెక్టర్ చుట్టూనే మొత్తం సబ్జెక్ట్ అంతా ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఎంతవరకు సక్సెస్ఫుల్గా నేను చేయగలిగానని ఫీల్ అవుతున్నారు? అది మీరే చూసి చెప్పాలి, డైరెక్టర్ చెప్పాలి, అందరూ ఆడియన్స్ చెప్పాలి. నాకు వచ్చి ఇది ఒక పెద్ద బాధ్యత. మీరు చెప్పినట్టు నాట్ జస్ట్ టైటిలర్ రోల్, అది ఒక ఫిలింకి యూనో సూటెడ్ యాప్ట్ టైటిల్ అని యూనో అది జరిగింది. బట్ ఫిలింలోనే చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు అండ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ దెమ్, యాక్ట్ ఆపోజిట్ దెమ్, అది నాకు ఒక లెర్నింగ్ గ్రౌండ్ లాగా ఉండింది. సో అండ్ ఆఫ్ కోర్స్ నాన్నగారు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది ఒక పెద్ద బాధ్యత. అండ్ థర్డ్ జనరేషన్ యాక్టర్, సో యునో ఐ కాంట్ బీ అమెచ్యూర్ అని నాకు తెలుసు. సో నా సైడ్ నుంచి నేను అన్ని ప్రయత్నం చేశాను అండ్ ఐ జస్ట్ హోప్ ఆడియన్స్ ఫీల్ ద సేమ్. మీరు చెప్పాలి. ఇంట్లో ఫాదరు డాటరు అనే రిలేషన్షిప్ వేరు. అవును, వన్స్ సెట్కి వచ్చిన తర్వాత హీరో, తను డైరెక్టర్, మీరు హీరోయిన్. అబ్సల్యూట్లీ. సో ఏంటి ఆ రెండింటి మధ్య మీరు ఫీల్ అయిన ఆ డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, ఇది నా సెకండ్ ఫిలిం నాన్నగారి డైరెక్షన్తో. కన్నడలో ఒక ఫిలిం చేశాను. సో ఈ ఫిలింలో నాకు చాలా ఈజీగా ఉండింది. యూనో ఫస్ట్ టైం నేను వర్క్షాప్ చేసినప్పుడు నాకు ఒక భయం ఉండింది, అయ్యో ఎలా చేస్తాను, బికాజ్ ఇన్హిబిషన్ ఉంటుంది కదా నాన్నతో, యునో యూ కాంట్ బీ అన్ అదర్ క్యారెక్టర్. సో ఆ వర్క్షాప్ చేసినప్పుడు అన్నీ వెళ్ళిపోయింది. క్లాప్ యాక్షన్ అని చెప్తే హీఈస్ నాట్ మై ఫాదర్ ఎనీమోర్. సో ఆ బ్యారియర్ క్లియర్గా ఉంది ఇద్దరికి. అండ్ హీ గివ్స్ మీ దట్ కంఫర్ట్, యునో. సో వెరీ వెరీ ప్రొఫెషనల్ ఆన్ సెట్, డైలాగ్స్ అండ్ యునో షార్ట్ డివిజన్స్ దాంట్లో ఉంటారు నాన్న. నేను వచ్చి తెలుగు నాకు కొత్త లాంగ్వేజ్, సో అవన్నీ నేర్చుకోవడం, మై కాస్ట్యూమ్స్, ఐ మీన్ మై ఓన్ క్యారెక్టర్. అప్పుడు నెంబర్ ఆఫ్ టేక్స్ తిన్న సీన్ కానీ షార్ట్ కానీ ఏమైనా ఉందా? చెప్పండి. ఇద్దరు అంతే, ఇద్దరు 1 టేక్ 2 టేక్ ట్రైన్డ్. నేను పెద్దగా నేర్పించి ఇది ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనేది చెప్పింది చాలా తక్కువ. ఓకే, అంటే యాజ్ ఎ డైరెక్టర్ లేదు, ఇది కొంచెం ఆ సీన్లో అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ తగ్గించుకుందామా ఇక్కడ చేద్దామా అనేది చెప్పాను తప్ప మిగతాదంతా వాళ్ళు బాగా హోంవర్క్ చేసుకునే వచ్చారు ఇద్దరు. ఓకే, ముందే మేము చెప్పేసాం ఇది కదా, ఇది ఎవ్రీథింగ్ దే నోస్. డైలాగ్ కూడా ముందే అంతా రెడీ చేసాం. సో ఆ ప్రాబ్లం అసలు ఏమి రాలేదు. మీ మదర్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా, బికాజ్ నాకు మా అమ్మ అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా, నాట్ జస్ట్ ఎట్ హోమ్, ఈవెన్ ఆన్ స్క్రీన్. చేసింది ఒక 5 to 6 మూవీస్ చేశారు. తెలుగులో నాన్నతో చేశారు, కన్నడలో ఒక్క ఫిలిం చేశారు, పెద్ద హిట్ అయిపోయింది. సో షీ ఈజ్ లైక్ మై ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా, డాన్స్లో, యాక్టింగ్లో, డైలాగ్స్లో. సో మా అమ్మ వచ్చి షార్ట్ చూసి ఇలా చేస్తారు, ఇలా అంటే ఓకే ఏమో చేస్తాము అని, బికాజ్ షీఈస్ వెరీ ఓపెన్, చాలా ఓపెన్గా అన్నీ చెప్తారు. బాగాలేదంటే చెప్పేస్తారు, ఇలా చేయకూడదు, కొంచెం యూనో యువర్ మాడ్యులేషన్, అన్ని సజెషన్స్ ఇస్తారు. సో మన అమ్మకి నచ్చితే ఓకే అని. సో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్ని బాగా నచ్చినాయి. ఫిలిం చూసారు, చాలా బాగా నచ్చింది. ఏంటి తన కాంప్లిమెంట్ ఏంటి సినిమా చూసి బయటికి రాగానే? షీ హ్యాడ్ టియర్స్ ఇన్ హర్ ఐస్. సో దానికన్నా పెద్ద కాంప్లిమెంట్ ఏమీ లేదు. గుడ్ గుడ్. యా, నిరంజన్.